జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నాయకత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇటీవల కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. వాళ్ళంతా కొట్టుమిట్టాడుతున్నారు. ఏంటి వాళ్ళకి ఏంటంటే అసలు ఆ పార్టీ నాయకత్వం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన సరళిని దగ్గర నుంచి చూశారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే అందరి అభిప్రాయాలు ఎవరి పాత్ర వారు నిర్వహించాలి తప్పితే నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా అన్నీ నేనే చేస్తాను, నేను చెప్పిందే చేయాలి అనుకుంటాం అనేది అదొక మూర్ఖత్వం. సో దాని మూలంగా ఇప్పుడు మనం ఈ దేశం ఇంత బలంగా ఉందంటే కారణం ఏంటి? ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు అన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా న్యాయం, గౌరవం లభిస్తూ ఉంది. అక్కడ అటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తకి గౌరవం లేదు. ఆ సంస్కృతి, ఆ బూతుల సంస్కృతి కానీ ఈరోజు చూసాము. ఈ 6 నెలలు ఎక్కడన్నా ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ బూతులు మాట్లాడుతుంది చూసారా? ఎంతసేపు అభివృద్ధి లేకపోతే నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏం చేయాలనే పథకాల మీద మాట్లాడేదంతే ఎవరన్నా బూతులు మాట్లాడమా? సో అంటే ఆయనకి ఒక మంచి పనికిరాదు. ఆయనకంతా చుట్టూతో ఏంటంటే ఇక అటువంటి శక్తులనే ఆయన ప్రోత్సహిస్తాడు కాబట్టి వీళ్ళందరూ కూడా చేసి ఉంటారు. హైదరాబాద్ గారు కూడా. సో ఇక అది మొత్తం అంటే వాళ్ళు చేసుకునే పాపాల మూలంగానే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు. ముఖ్యమంత్రి మేము పదవి స్వీకారం చేసిన తర్వాత చట్టం తన పని తను చేసుకుపోతుంది, కానీ మనం వెంజెన్స్తో కక్షపూరితంగా మనం పరిపాలన చేయకూడదు. ఎమ్మెల్యేలు కూడా కక్షపూరితంగా ఎవరిని వేధింపులకి గురి చేయరాదు. ఏదైనా తప్పులుండి కేసులుంటే సరే వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు, కోర్టులు కానీ పోలీసులు కానీ. అంతేగాని మీరు ఇతన్ని వేధించాలి, ఇతన్ని నష్టపరచాలి, ఇతని వ్యాపారాలను దెబ్బతీయాలి, ఆ విధంగా కక్షపూరిత రాజకీయాలు చేయవద్దు. మీరు ఎంతసేపు పాజిటివ్గా మీరు ఆలోచించి మీ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, గతంలో ఏం చేయటం మూలంగా నష్టం వచ్చింది అనే విషయాలనే మీరు ప్రస్తావించండి తప్పితే వాళ్ళని కొట్టాలి, వీళ్ళని పొడవాలి, వీళ్ళని తన్నాలి, వీళ్ళని తిట్టాలి, అటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పేసి అనుకోవడం సిఎల్పిలో ఉంటారు, మన టీడీఎల్పీలో. సో ఈ విధంగా చేశారు తప్పితే ఎక్కడ కూడా ఆయన చేయలేదు. కాబట్టి మేము వాళ్ళని ఏం చేయం, వాళ్ళు చేసిన తప్పుదల మూలంగానే ఆ పార్టీ ఖాళీ అయిపోతాం తథ్యమని అనిపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.